ఇలాంటప్పుడు ఆల్టర్నేట్ పంటలకు ఆలోచించండి. ఉన్న నీళ్ళు సబ్సిడీలో చేసి ఎత్తిపోసుకోండి అని సలహా ఇస్తాను. ఓకే, రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, మోటార్ లాంచ్ చేయమంటున్నారు, లేఖ రాశారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ క్లియర్ గా చెప్తున్నారు సేఫ్టీ అస్సలు కాదు అని. సో ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఏంటి స్టాండ్ దీని మీద? ఇప్పుడు ఇంతసేపు 2.5 సంవత్సరాలు దాటిపోయి 33 నెలలు నడుస్తుందండి అధికారంలోకి వచ్చి. 33 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 33 నెలల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ వాదనలు ఏం మాట్లాడిందో అదే విషయం ఇవాళ ఇప్పటి వరకు మాట్లాడటం దగ్గరనే అనుకున్న ప్రభుత్వం అనుకున్నటువంటి కుట్ర అనేది దురుద్దేశం అనేది అర్థమైంది. ఎందుకు అంటే కాళేశ్వరం సరే, ఎందుకంటే దాని వెనక ఏంది కథ ఏంది అనేది మళ్ళీ అదొక చర్చ, దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్. ఇవాళ చెప్తున్నది ఏంటంటే ఇవాళ చాలా స్పష్టంగా నీటి ఇప్పుడు వాటర్ వస్తుంది, ఆ వాటర్ని మేడిగడ్డ దగ్గర స్టోర్ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు జూన్ మాసం నుంచి లక్షల క్యూసెక్ల నీళ్లు వెళ్ళిపోయింది, కన్నెపల్లి పంప్ హౌస్ కు వచ్చింది, ఎత్తిపోసే అవకాశం ఉంది రోజుల తరబడి. దాన్ని మనకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లని మాక్సిమం గా ఎంత అవకాశం అంటే అంత వాటర్ ని ఒడిసి పట్టి నింపుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పని చేయలేదు. ఇప్పటికీ ఆ అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని వస్తున్నటువంటి వరదగా వస్తున్నటువంటి వాటర్ ని ఎటువంటిది అక్కడ మేడ్గడ్డనా ఇంకోట స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టి ఎత్తిపోసి రిజర్వ్ స్టోర్ చేసుకుందామని చెప్తే ఎంతసేపు 3 సంవత్సరాల క్రితం ఏ వాదన చేస్తుంటారో కదే వాదన. ఎస్, నిజంగా కూడా అదంతా నిజమేదైతే నిజాయితీ అయితే మీతో నేను అడిగింది కాబట్టి ఎన్టీఎస్ఏ రిపేర్ చేయొద్దని చెప్పలే కదా. 33 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు? ఎందుకు చేయట్లేదు? ఎన్టీఎస్ఏ మొత్తం పనికిరాదని చెప్పలేదు కదా. మేడిగడ్డ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ పనికిరాదని చెప్పలేదు కదా, కుప్పగూలిపోయిందని చెప్పలేదు కదా. వీళ్ళు మాట్లాడినట్టుగా రిపేర్ చేసి వాడుకోండి అని చెప్పేసి చెప్పారు. ఎందుకు 33 నెలలుగా రిపేర్ చేయకుండా ఇది తాత్సారం చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశమే? దీని వెనుకున్న కుట్రేంది? ఎవరి ప్రయోజనాల కోసం? ఏ లక్ష్యాల కోసం? దాంట్లో ఉన్నటువంటి లోపం ఉందా, లేకపోతే టెక్నికల్ డిజైన్ల లోపం ఉందా, లేకపోతే క్వాలిటీలో లోపం ఉందా, అది వేరే సబ్జెక్ట్ మాట్లాడతాం. కానీ ఇవాళకి ఎన్డీఎస్ఏనే చెప్తాం. ఎన్డీఎస్ఏనే ప్రామాణికం అని చెప్తున్నారు కదా. ఎన్డీఎస్ఏనే చెప్పింది కదా మీరు రిపేర్ చేసుకొని వాడుకోండి అని చెప్పేసి చెప్పింది కదా. ఎందుకు రిపేర్ చేస్తలేరు? ఎవడాపిండు? దానికంటే ముందు ఎన్డీఎస్ఏ కంటే ముందు కూడా ఈ సమస్య వచ్చిన వెంటనే మొదట్లోనే ఎల్ఎన్టీ ఆ సంస్థ దాన్ని నిర్మాణం చేసినట్టు ఎల్ఎన్టీ సంస్థ మేము దాన్ని రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పింది. అధికారికంగానే రాతపూర్వకంగా లెటర్ ఇచ్చింది. ఇదైతే నిజమే కదా, అబద్ధం కాదు కదా, పుట్టించింది కాదు కదా. మరి ఎందుకు ఎల్ఎన్టీ సంస్థ ఆ మేడిగడ్డలో 7th బ్లాక్ లో వచ్చినటువంటి 3 PX లో వచ్చినటువంటి సమస్యలన్నీ రిపేర్? మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం తెలుసు. 2 months టైం ఉండే అప్పుడు మీరెందుకు చేయించలేదు? అప్పుడు మీరు చేయించి ఉండాల్సింది మీ ప్రాజెక్టు. రేహనా గారు చెప్పండి. ఆ సమస్య ఎన్డీఎస్ఏ సంస్థ చెప్పింది. అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఎస్ఏ ప్రైమరీ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సమస్య ఇది. ఎలక్షన్ షెడ్యూల్లో ఉన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి సమస్య ఉత్పన్నమైతే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఎస్ఏ మన ఎల్ఎన్టీ సంస్థ మేము ఇది రిపేర్ చేసి ఇస్తాము, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా సొంత ఖర్చుతోనే చేస్తామని చెప్పేసి చెప్పింది. ఎందుకు చేయనీయలేదు? ఆ సంస్థని మరి రిపేర్లు చేయలేదని తెలుసు కదా రవి గారు, రిపేర్లు చేయలేదని తెలుసు. మీరు చెప్తున్నారు ఇంకా రిపేర్లు కూడా చేయలేదు, ఇన్నాళ్ళు అధికారంలో ఉంది అని. కానీ నీళ్ళు ఏ రకంగా ఎత్తిపోయమంటున్నారు? అది ప్రమాదం కాదా? నేను ఎందుకు అంటే ఎన్డీఎస్ఏ కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ వాటిని రిపేర్ చేసి ఇస్తామని చెప్పింది. దాన్ని చేయడానికి అనుమతించలేదు. దానికి చెప్తున్నా, నేను దానికోసం చెప్తున్నా. ఇవాళ వాటర్ ని
ఎత్తిపోసుకోవటానికి వాళ్ళ ఒక ఎల్లీనో సమస్య ఇవాళ. ఇప్పుడు ఇంత ప్రెస్టేజియస్ ఇష్యూ, ఇది ఇంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా బీఆర్ఎస్ దీన్ని భావిస్తుంది. చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు ఈ విషయంలో ఇప్పటిదాకా? రైతులు కోరుకుంటున్నారు ఆయన మాట్లాడాలని ఈ విషయంలో. ఇప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి దానికి సమాధానం చెప్పాం. హరీష్ రావు గారు కదా, హరీష్ రావు గారు ఏం అనామకుడేం కాదు కదా, కాంపిటేటివ్ కదా. దానికి సంబంధించి ఆ ఇరిగేషన్ ఆ ప్రాజెక్ట్ లో కీలకంగా పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇప్పుడు పార్టీ శాసనసభ ఉపాపక్ష నాయకుడు, శాసనసభ ఉపనాయకుడు. ఆయన దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా ఆయనే చూస్తున్నాడు కాబట్టి, మొదటి నుంచి డే వన్ నుంచి ఆయననే దాన్ని అడ్రస్ చేస్తున్నాడు వ్యక్తి కాబట్టి. కానీ కాళేశ్వరం క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి ఇచ్చారు కదా, హరీష్ రావు గారికి అయితే ఇచ్చింది కాదు కదా. క్రెడిట్ అంతా ఏమని క్రెడిట్ అంతా కాళేశ్వరం క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి ఇచ్చారు కదా. నదులకు నడకలు నేర్పారని చెప్పారు కదా. మీరంతా కూడా ఆయన మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేశారని చెప్పారు కదా. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఖచ్చితంగా. ఆధునిక దేవాలయ నిర్మాణం అనగా నెహ్రూ గారని అంటారు. మరి అంటే నెహ్రూ వచ్చి తాబిబా పట్టుకుని కట్టిండి అని అర్థం. ఒక కేసీఆర్ గారి విషయంలో ఎందుకు ఈ దిక్కుమాల వాదన తీసుకొస్తారు? ఎందుకింత భావదారిద్ర్యం? కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం కష్టం, ఎందుకంటే తెలంగాణకి పెద్ద కేసీఆర్ అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి. ఆయన ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇంకొక ఆలోచన చేసింది అన్నటువంటిది ఒక స్పిరిట్ ఉంటుంది అక్కడ. అంతేగాని ఆయనే ఇంజనీర్ అని ఆయనే తాపి పెట్టుకోనని కాదు. మరి అదే నెహ్రూ గారు ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ని లేకపోతే బాగా బాక్రానంగల్ ప్రాజెక్ట్ ని నెహ్రూ గారే కట్టాడు. ఆ బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఇది ఆధునిక దేవాలయం అంటారు భారతదేశానికి. మరి అట్లానే నెహ్రూ గారు తాపి పెట్టుకొని తాపి మేస్త్రి పనిచేసినట్ట, లేకపోతే ఇంజనీర్ పనిచేసినట్ట? ఎందుకంటే వెటకారాలుగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నదికి సంబంధించినటువంటి ప్రతి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి చిక్కుముళ్ళు, మోసాలు, ద్రోహాలు, 6 దశాబ్దాల సమైక్యాంధ్ర పాలనలో జరిగినటువంటి వంచన చేసినటువంటి మోసం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారని ప్రజలు కోరుకుంటున్నారు. రవికుమార్ గారు, అన్ని తెలిసిన వ్యక్తి, తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తి కాబట్టి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీల పరంగా చెప్పట్లేదు ఇక్కడ. తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ ఇటువంటి ఇప్పుడు ఏం చెప్తానంటే దానికి ఎప్పుడు కూడా ఇవాళ సమస్యని పక్కదో పట్టించడానికి, సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేస్తున్నటువంటి మోసాన్ని తప్పుదో పట్టించడానికి చేసేటటువంటి వాదన తప్ప అంతకుముందు పసలేని వాదన. ఇవాళ అడుగుతుందని చెప్పండి, గోదావరిలో నీళ్లు ప్రవాహం ఉందా లేదా? పోతుంది. ఆ ప్రవాహాన్ని ఎత్తిపోయడానికి వచ్చినటువంటి ఒడిసి బట్టి రిజర్వాయర్ నింపడానికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఏ ప్రయోజనాల కోసం? తప్పేంటి? ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పటికీ మనకున్నటువంటి రిజర్వాయర్లు ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పటికీ వర్షాకాల సీజన్ స్టార్ట్ అయ్యి కూడా 2.5 నెలలు 3 నెలలు నడుస్తుందండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా రిజర్వాయర్లు మనకున్నటువంటి గోదావరి బేసిక్ ఉన్నటువంటి రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ కి దగ్గరగా ఉన్నాయి. అరే వాటర్ ఒక వైపున ప్రవాహం పోతున్నది. ఒక 30-40 రోజులుగా వరద ప్రవాహము గోదావరిలో పోతున్నది. గోవర్ధన్ గారు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. చెప్పండి వేణుగోపాల్ గారు. కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం అబద్ధ ప్రచారం. ఓకే రవికుమార్ గారు, ఒక్క నిమిషం. ఓకే రవికుమార్ గారు, ఇప్పుడు ఒక్క విషయం అండి, మనకు తెలంగాణ వచ్చి ఇప్పుడు 12-13 సంవత్సరాలు కావస్తున్నాయి. కృష్ణా బేసిన్ మీద ఒక